కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వారాంతపు సెలవులు ముగిసినా స్వామివారి దర్శనానికి మాత్రం భక్తుల రద్దీ తగ్గట్లేదు. ఊహించని సంఖ్యలో తిరుమలకు భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమల కొండపై ఎటు చూసినా గోవింద నామస్మరణ మార్మోగుతుంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 24 గంటల నుంచి 30 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీనివల్ల క్యూ లైన్లు వెలుపలికి వచ్చి గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద ఉన్న ఆక్టోపస్ భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వచ్చే యాత్రికులు ప్రస్తుత పరిస్థితులను గమనించి దానికి అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇక నిన్న శ్రీవారిని 90,956 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 33,046 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తులు భారీగా రావడంతో స్వామివారి హుండీ ఆదాయం 4.05 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.